అందరికీ నమస్కారం. భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. కేవలం రాముడు పుట్టినరోజే కాదు, ఈ రోజు వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు, ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. అసలు రాముడు ఎందుకు జన్మించాడు, నవమి రోజే ఎందుకు పుట్టాడు, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రపంచంలో ధర్మము తగ్గిపోయినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు దేవతలు కూడా సహాయం కోసం ఎదురు చూసిన కాలం అది. అలాంటి సమయంలో భూమాత బాధతో విలవిలలాడింది. రాక్షసరాజు రావణుడు తన అహంకారంతో దేవతలను, ఋషులను, ప్రజలను పీడిస్తూ సృష్టిని కలవరపరిచాడు. అప్పుడు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. ప్రభు, ఈ లోకాన్ని రక్షించండి అని. అప్పుడు మహావిష్ణువు చిరునవ్వుతో చెప్పారు, నేను మానవ రూపంలో అవతరిస్తానని. రాముడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఒక ఆదర్శవంతమైన కొడుకు, భర్త మరియు పాలకుడు. ఆయన చూపిన ధర్మ మార్గంలో నడవడమే మనం ఆయనపై చూపించే నిజమైన భక్తి. త్రేతాయుగంలో అయోధ్యను పాలించే దశరథ మహారాజుకు సంతానం లేకపోవడంతో పుత్ర కామేష్టియాగం నిర్వహించారు. రాజ, మీ యగనికి నేను ప్రసన్నుదను అయ్యాను. ఈ పయసాన్ని నీ 3 భార్యలకివ్వు, సంతానం కలుగుతుంది. చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల వేళ సాక్షాత్తు ఆ మహావిష్ణువు కౌసల్యాపుత్రుడిగా జన్మించాడు. నవమి అంటే 9. సంఖ్యాశాస్త్ర ప్రకారం 9ని దేనితో గుణించినా మళ్ళీ 9 వస్తుంది. అంటే రాముడు సత్యం, ధర్మం లాగే మార్పు లేనివాడు అని అర్థం. రామనామం విన్నా, చదివినా శుభకరం. శివపంచాక్షరి, కేశవుని అష్టాక్షరీ మంత్రాల సాటైన మహామంత్రం. శివకేశవులకు అభేదంగా కనిపించే మంత్రం. నారాయణ తత్వాన్ని ప్రతిబింబించే మహోన్నత మంత్రం. ఆరోగ్యాన్నిచ్చే ఔషధ మంత్రం. మోక్షానికి మార్గం చూపే తారక మంత్రం. అదే మహిమాన్విత రామనామ మంత్రం. ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మంత్రం. ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రం. శివకేశవుల మూల మంత్రాల నుండి రాణి, మాని కలిపి రామ అని దశరథ మహారాజు కుమారుడిగా అవతరించిన మహావిష్ణువు అవతారానికి వశిష్ఠుడు నామకరణం చేశాడు. ఇంత సునాయసంగా పలకగలిగే నామం, అనాయాసంగా తరించగలిగే నామం సృష్టిలో ఇంకొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. రా అనే అక్షరం నాభి దగ్గర నుంచి మొదలవుతుంది కాబట్టి జఠరాగ్ని ఉత్తేజపరుస్తుంది. మా అనే శబ్దం తలలో ఉన్న నాడుల్ని చైతన్యపరిచి శారీరకంగా, మానసికంగా ఉత్తేజపరిచే ఓ దివ్యౌషధం అని వైద్యులు ఏనాడో రుజువు చేశారు. పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన తారక మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది అత్యంత శక్తివంతమైన మంత్రం. రామధ్యాన శ్లోకం. శివుడు పార్వతీదేవితో చెబుతూ రామనామాన్ని 3 సార్లు జపించడం విష్ణు సహస్రనామ పారాయణంతో సమానమైన పుణ్య ఫలాన్ని ఇస్తుందని పేర్కొన్నాడు. ఈ మంత్రం నిత్యం చదవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. విష్ణు సహస్రనామం పఠించే సమయం లేని వారు ఈ ఒక్క శ్లోకాన్ని పఠిస్తే అదే ఫలితం దక్కుతుందని నమ్మకం. పరమశివుడు ఈ మంత్రాన్ని తారక మంత్రంగా పేర్కొన్నాడు. శ్రీరామచంద్రుని అస్తిత్వానికి మూలాధారం ధర్మం. అందుకే వాల్మీకి మహర్షి తన కావ్యంలో రావో విగ్రహవాన్ ధర్మః అని చెప్పారు. అంటే మూర్తిభవించిన ధర్మానికి నిలువెత్తు నిదర్శనం, నిలువెత్తు రూపం శ్రీరామచంద్రుడు. రామచరిత్రను ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు చూసినా తనివి తీరండి. మరొక్కసారి శ్రీరామకథను మననం చేసుకుందాం.
ఏక శ్లోక రామాయణం మొత్తం రామాయణ కావ్యాన్ని ఒక్క శ్లోకంలో తెలియజేస్తుంది. ఇది రాముని వనవాసం నుండి రావణ సంహారం వరకు ప్రధాన ఘట్టాలను వివరిస్తుంది. ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల సంపూర్ణ రామాయణ పారాయణ ఫలం దక్కుతుందని నమ్మకం. ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం బాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం పశ్చాద్రావణ కుంభకర్ణమదనం ఏతద్ది రామాయణం. ఇది కథ కాదు, ఇది మానవ జీవన మార్గం. ఇట్ ఈస్ నాట్ ఎ జస్ట్ స్టోరీ, ఇట్ ఈస్ ఎ వే టు లివ్. చాలామంది శ్రీరామనవమిని కేవలం శ్రీరాముడు పుట్టినరోజుగానే భావిస్తారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా భద్రాచలంలో ఈ రోజుకు మరో ప్రత్యేకత ఉంది. శ్రీరాముడు రావణ సంహారం ముగించుకొని సీతా సమేతంగా అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైన రోజే శ్రీరామనవమి అని భక్తుల నమ్మకం. అంతేకాకుండా సీతారాముల కళ్యాణం కూడా అదే రోజున వైభవంగా జరుపుతారు. శ్రీరామచంద్రుడు సూర్యవంశానికి చెందినవారు. అందుకే రామనవమి వేడుకలు సూర్యుడు నడినెత్తికి వచ్చే మధ్యాహ్నం వేళ జరుపుతారు. రావణుని అహంకారాన్ని నాశనం చేయడానికి, ధర్మాన్ని స్థాపించడానికి, ప్రజలకు సత్యం, న్యాయం, కర్తవ్యాన్ని నేర్పడానికి శ్రీరాముడు అవతరించాడు. అతని జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. తండ్రి మాట కోసం రాజ్యం వదిలాడు, సత్యం కోసం అరణ్యంలో జీవించాడు, భార్య కోసం రాక్షసుని ఎదుర్కొన్నాడు, ప్రజల కోసం రాజ్యాన్ని పాలించాడు. లార్డ్ రామ, ద ఐకాన్ ఆఫ్ ఎవ్రీ రిలేషన్, ద కింగ్ ఆఫ్ ఎవ్రీ హార్ట్, ద ఒరిజినల్ హీ-మ్యాన్. ఈ పవిత్ర దినం శ్రీరాముని జన్మదినం మాత్రమే కాదు, ధర్మం గెలిచే రోజు, సత్యం నిలిచే రోజు, మంచి ఎప్పుడు చెడుపై విజయం సాధించే రోజు. అందుకే ప్రతి సంవత్సరం భక్తులు శ్రీరాముని జ్ఞాపకార్థం శ్రీరామనవమిని ఘనంగా జరుపుకుంటారు. జై శ్రీరామ్ అని మన హృదయంలో పలికితే మన జీవితంలో కూడా ధర్మం వెలుగుతుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.